తిరుమల కొండపై బర్త్డే వేడుకల వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో తనుజ పుట్టస్వామి పుట్టినరోజు సందర్భంగా నెక్లెస్ కేక్ కట్ చేయడంపై టీడీపీ చర్యలకు ఆదేశించారని దువ్వాడ తీవ్రంగా తప్పుపట్టారు. చైర్మన్ ఒక నీతి, తమకు ఒక నీత అంటూ ఆయన నిలదీశారు. రాసలీలలు, కిచెన్ రూమ్లో కౌగిలింతలు చేసినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చర్చ జరుగుతుంది. దానికి వారేమంటారంటే, ఇందులో నాకు 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి, దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేశారు, అందులో కొంత భాగం ఏఐ టెక్నాలజీ కూడా వాడారు. అయినా ఆ వీడియో నేను చూస్తుంటే ఆ వీడియోలో నాకు ఎక్కడా తప్పు అనిపించలేదే, అక్కడెక్కడ తప్పు జరిగినట్టు అనిపించలేదే అని బిఆర్ నాయుడు గారు నొక్కి నొక్కి చెప్పారు. బిఆర్ నాయుడు గారు TV5 యజమాని, మరి అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గారు. ఏం సార్, చైర్మన్ గారు ఈరోజు టీటీడీ నుంచి కంప్లైంట్ చేసి మాధురి మీద, తనుజ మీద కేసు పెట్టాలని ఆదేశించారట. మరి మీరు చేసిన దానికి ఏం చేయాలి? మీరు చేసిన పనికి ఆ వీడియోలో ఏ తప్పు లేదు, నాకు ఏ తప్పు కనిపించట్లేదు అంటున్నారు కదా. వీడియో చూశాను, ఏదైతే మేము తనుజ చేత ఆ కేక్ కట్ చేయించాము పుట్టినరోజు సందర్భంగా, ఎగ్లెస్ కేక్ని, గుడ్డు వాడనటువంటి ఆ కేక్ని ఏదైతే కట్ చేయించామో అది కూడా నేను చెక్ చేశాను, అందులో నాకు కూడా తప్పు కనిపించలేదే. మీరు చేసిన రాస క్రీడలకు తప్పు కనిపించకపోతే మేము కేక్ కట్ చేసిన దానిలో ఎటువంటి తప్పు మీకు కనిపించింది అని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీరు చైర్మన్ అయితే నేను ఎమ్మెల్సీ. చైర్మన్ హోదాలో మీరు సమాధానం చెప్పారు, ఎమ్మెల్సీ హోదాలో నేను మీకు అడుగుతున్నాను, నా తప్పేంటి? కట్ చేయాలన్నటువంటి విషయం, కట్ చేయకూడదన్నటువంటి విషయం మాకు తెలియదు, ఓకే, తెలియక జరిగింది. ఆ స్వామివారికి మేము తెలియక, ఇలాంటి నిబంధన ఒకవేళ ఉండుంటే తెలియక జరిగిందని స్వామివారిని మేము వేడుకుంటాం ఒక భక్తుడిగా. అది ఎగ్లెస్ కేకు అని కూడా క్లారిటీగా చెప్తున్నాం. దానికి రసీదు ఉంది, షాప్ కూడా ఉంది, మేము పే చేసిన అమౌంట్ కూడా 1100 రూపాయలు ఉంది. కేవలం మీ రాస క్రీడల్ని డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు కదా, అది డైవర్ట్ చేయడానికి ఈరోజు మా విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ రెండో కేసు, మళ్ళీ అరెస్ట్ చేస్తాం. చేయండి. ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ భయపడే బాడీస్ కావు ఇవి.